నల్గొండ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాగార్జున సాగర్ కు భారీగా వరద చేరుతోంది. జలాశయం నిండుకుండలాగా మారింది. 22 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ అందాలను తిలకించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. గేట్లు ఎత్తడంతో జనం సెల్ఫీలు తీసుకుంటూ వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. మేమంతా ఫ్యామిలీతో వచ్చాము ఇక్కడికి. చాలా రోజుల తర్వాత మరి నాగార్జున సాగర్ గేట్లు ఎత్తడం జరిగింది. ఈరోజు మాకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. ఇక్కడ కుటుంబ సభ్యులతో అందరం వచ్చి కూడా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. గత 15 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చాము, మళ్ళీ ఈరోజు ఫ్యామిలీతో వచ్చాము. మా అందరు కూడా ఆనందంగా ఉంది. మేము హైదరాబాద్లో ఉంటాము. కార్లో మా ఫ్యామిలీతో వచ్చాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారని చూడడానికని వచ్చాము. వెదర్ చాలా బాగుంది, వ్యూ చాలా పీస్ఫుల్గా చాలా ప్లెజెంట్గా ఉంది. చూస్తే వెండి కరగబెట్టి పోత పోసినట్టుగా నురుగు తెల్లని పాలలాగా చక్కగా ఆహ్లాదకరంగా చూడటానికి కంటికి ఇంపుగా కనబడుతూ ఉంది. మేము అందరం బంధువర్గం అంతా దాదాపు ఒక కారు ఒక వ్యాను వేసుకొని దాదాపు 20 మంది వచ్చాము. మేము ఇక్కడ వ్యూ చూసాము, చాలా ఎంజాయ్ చేసాము. డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారు కదా, చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది, కూల్గా ఉంది, వెదర్ కూడా బాగుంది కదా, చాలా ఎంజాయ్ చేసాము మేము మా ఫ్యామిలీతో. లేదండి, ఇదే ఫస్ట్ టైం. మేము హైదరాబాద్లో ఉన్నా కూడా ఇన్ని డేస్ రావడానికి కుదరలేదు, ఇన్ని ఇయర్స్. బట్ ఈరోజు కుదిరింది. డ్యామ్స్ గేట్స్ ఓపెన్ చేశారని తెలిసి మేము వచ్చాము. వ్యూ బాగుంది, ఈరోజు వెదర్ బాగుంది అని చెప్పేసి గేట్స్ ఓపెన్ చేశారని న్యూస్లో చూసి వచ్చాము. అండ్ సపోర్టింగ్ స్టాఫ్ కానీ పోలీస్ కానీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. పార్కింగ్ కూడా లోపల వరకు అలౌ చేశారు. మేము లోపల వరకు రాగలిగాము అండ్ దగ్గర నుండి వ్యూ చూడగలిగాము. చాలా బాగుంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. నాగార్జున సాగర్ డ్యామ్స్ ఓపెన్ చేశారని చెప్పారు. సో చూడటానికి వచ్చాము. చాలా బాగుందండి వ్యూ, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా మంది వచ్చారు వ్యూ చూడటానికి. మేము విజయవాడ నుంచి వచ్చాము. ఇక్కడ 22 గేట్లు ఎత్తారు. అంటే ఎవ్రీ ఇయర్ వస్తాము ఇక్కడికి, కానీ చాలా సూపర్గా ఉంది. ఫాగు సూపర్గా ఉంది. బాగా ఎంజాయ్ చేస్తున్నాం.